త్వరలో నారీ శక్తి వందన్ ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. విజయ్ విహార్ సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం చారిత్రాత్మక నిర్ణయమని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నిషిదారాజ్, బడేటి చంటి, అంబికా కృష్ణ, విక్రమ్ కిషోర్ రెడ్డి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడమే లక్ష్యమన్నారు. भारत माता की नारी शक्ति राम मातरम मातरम नारी शक्ति ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈవేళ మాతృమూర్తులకు ఏదైతే రిజర్వేషన్ని 33% 2023లోనే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించినటువంటి విషయం మీ అందరికీ విదితమే. ఇల్లు బాగుపడాలన్నా, సంసారం బాగుండాలన్నా మహిళా ప్రాముఖ్యత అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రకంగా రేపు పొద్దున అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మహిళా సోదరిమణులు వారి యొక్క పరిపాలనకు అవకాశం రావటం ఈ దేశానికి సుభిక్షం అని చెప్పి తెలియజేస్తూ, ఏదో పార్టీలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఈ రోజున ఉద్యోగాలు చూస్తున్నప్పటికీ కూడా, ఏదైతే ఇండస్ట్రీలు పెడుతున్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. ఇది వరకు మహిళ వెనకాల పురుషుడు ఉండేవారు, అది పురుషుడు వెనకాల మహిళ ఉండేవారు అంటారు. కానీ ఈ రోజున స్త్రీ వెనకాలే పురుషుడు ఉండే పరిస్థితి వచ్చింది. దానికి మేమందరం కూడా ఆమోదయోగ్యంగానే ఈ రోజున అందరం కూడా మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలి. మహిళలందరూ కూడా క్రమమైన పద్ధతులు నడుస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తూ ఉంటారు. ఇక నుంచి కూడా గొడవలు కూడా తగ్గుతాయని కూడా నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే తీరుతుంది. ఇప్పుడే టీవీ చూసి వస్తున్నాను. టీవీ నైన్లో మొత్తం ఆ పార్లమెంట్లో మొత్తం అందరినీ కూడా డిస్కషన్ చేయడం అంతా చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయిన రోజు. అందరూ కూడా సహకరించండి, అన్ని పార్టీల వారు సహకరించండి. ముఖ్యంగా ఈ యొక్క బిల్లు చూస్తుంటే మా బీజేపీ అధ్యక్షుడు నవీన్ గారికి కానీ, మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ ధన్యవాదాలు చెప్తూ అందరూ సహకరించాలని మరొకసారి